ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి రాష్ట్రంలో కల జీవ వైవిధ్య సంపద గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఎ విండో టు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ అన్న పేరుతో కొన్ని షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీలు నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్తడి నేల ఆ ప్రయత్నంలో రెండవది. సామాన్య ప్రజానీకానికి, జీవ వైవిధ్య కమిటీల సభ్యులకు, కళాశాల విద్యార్థులకు, విద్యావేత్తలకు, పరిశోధకులకు మరియు ప్రకృతి ప్రియులకు జీవ వైవిధ్యం గురించి అవగాహన, చైతన్యం కలిగించడానికి మండలి చేస్తున్న వివిధ ప్రయత్నాలలో ఇది ఒకటి. మొక్కలు, జంతువులు, నీళ్లు కలిసి ఉండే ఒక సహజ సిద్ధమైన అద్భుతం ఈ చిత్తడి నేల ఆవరణ వ్యవస్థ. చిత్తడి నేల అంటే ఏమిటి? నీటితో నేల కొన్ని నెలలు లేదా సంవత్సరమంతా కప్పబడి ఉండే ప్రాంతాన్ని చిత్తడి నేల అంటారు. ఓయాసిస్ల నుంచి, జీవనదుల కోస్తా నేలల నుంచి, స్థానిక చెరువుల వరకు ప్రపంచంలోని 40% వన్యప్రాణులు ఈ చిత్తడి నేలల మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ నేలలు నీటిని శుభ్రపరచడంలో మనకు తోడ్పడతాయి. కరువుల నుంచి, వరదల నుంచి మనలను కాపాడతాయి. ఈ భూగోళం మీద ఉన్న అత్యంత విభిన్నమైన జీవ వైవిధ్య వ్యవస్థ ఈ చిత్తడి నేల ఆవరణ వ్యవస్థ. ఈ చిత్తడి నేలల్లో నీటి తడి అధికంగా ఉండడం వల్ల ఎన్నో విభిన్నమైన బ్యాక్టీరియాలు, మొక్కలు, ఇతర జీవులు ఇక్కడ పెరుగుతాయి. నీటి తడి అధికంగా ఉండే ఈ నేలలు శాశ్వతంగా గాని, కాలానుగుణంగా గాని అధిక జలాలను కలిగి ఉంటాయి. ఆ కారణంగా ఇక్కడ జీవించే సూక్ష్మజీవులు ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి. అధిక వర్షాపాతం కలిగిన అరణ్యాలతో, పగడపు దిబ్బలతోనూ పోలిస్తే ఈ చిత్తడి నేలలు ప్రపంచంలో అత్యంత ఉత్పాదకతా సామర్థ్యం కలిగినవి. సూక్ష్మజీవులు, మొక్కలు, కీటకాలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, చేపలు, క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువులు, ఇలా ఎన్నో విభిన్నమైన జీవరాశులు ఈ చిత్తడి నేల ఆవరణ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. మంచినీరు, మురుగు ఉప్పు నీరు మరియు ఈ రెండూ కలిసిన నీరు, ఇలా ఏ నీరైనా ఈ చిత్తడి నేలల్లో భాగం కావచ్చును. ప్రతి నీటికి విభిన్నమైన జీవ వైవిధ్య వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థను కాపాడడం చాలా అవసరం. మంచినీటితో ఏర్పడే లోతైన జల పర్యావరణ వ్యవస్థలో దీనిపై ఆధారపడి జీవించే అపూర్వమైన జలజీవాలు, పక్షిజాతులు ఉంటాయి. ఇక్కడ మాఘచేప, మొయ్యచేప, తుళ్ళు చేప, నీడిల్ ఫిష్ కనిపిస్తాయి. ఈ ఆవరణలో ఉండే జీవుల్లో మచ్చల పెలికాన్ పక్షి కూడా ఒకటి. ఈ అద్భుతమైన పక్షులకు ఈ ఆవరణ వ్యవస్థ అనుకూలంగా ఉండడంతో ఇవి ఇక్కడే గూళ్లు కట్టి తమ సంతానాన్ని పెంచుతాయి. ఇవి తమ ఆహారాన్ని గుంపులుగా వేటాడతాయి.
చేపల సమూహాలను లోతులేని నీళ్ల వైపు తరిమి అక్కడ వాటిని ముక్కుతో పట్టుకుని తమ సంతానానికి ఆహారంగా అందజేస్తాయి. కొంగలు, ఎరుకల కొంగలు, బాతులు, బొంతకాకులు, నల్లతల ఈబిస్ పక్షులు, యూరోపియన్ స్పూన్బిల్ పక్షులు వంటి పెద్ద పక్షులు ఈ నీళ్లలో జీవిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుజరాత్లోని కచ్ ప్రాంతం నుంచి వచ్చే అందమైన వలస పక్షుల్లో ఒక జాతి అయిన ఫ్లెమింగోలు లోతులేని నీళ్లల్లో విశ్రమిస్తాయి. సుదూర ప్రదేశాల నుంచి ఈ పక్షులు వేల సంఖ్యలో వలస వస్తాయి. ఇవి నీటి అడుగున జీవించే పీతలు, రొయ్యలు మొదలగు మొలస్కా క్రస్టేషియన్ జాతికి చెందిన జీవులను లేదా నీలిపచ్చ ఆల్గేలను తిని జీవిస్తాయి. నదీ జలాలు, సముద్ర జలాలు సమపాళ్లల్లో కలిసే బ్రాకిష్ జలాలు ఫ్లోవర్ మరియు శాండ్ పైపర్ జాతి నీటి పక్షుల్ని ఆకర్షిస్తాయి. ఈ చిన్న పక్షులు బురద నీళ్ళల్లో వాలి తమ ఆహారాన్ని వెతుక్కుంటాయి. నల్లమెడ ఫ్లవర్ పక్షి నేలను తట్టి ఆహారాన్ని వెతికే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. చిత్తడి నేలలు మానవాళికి ఎన్నో వనరులను, సేవలను అందిస్తాయి. ఇక్కడ నివసించే చాలామంది ప్రజలు చేపలు, రొయ్యలు పెంచడం ద్వారా, చేపలు పట్టడం ద్వారా తమ జీవనోపాధి పొందుతారు. నది సముద్రంలో కలిసే ఈ తీర ప్రాంతాల్లో, ఉప్పు నీళ్లుండే చిత్తడి నేలల్లో మనం తినే ఎన్నో చేపలు పెరుగుతాయి. పెద్ద ఎత్తున రొయ్యల పెంపకం ఈ ప్రాంతాల్లోనే జరుగుతుంది. రొయ్యలు, చేపల పెంపకంలో జాగ్రత్తలు వహించి రసాయన మందులు, క్రిమిసంహారక మందులు వాడకుండా సాగు చేయాలి. లేకపోతే చిత్తడి నేలల ఆవరణ వ్యవస్థ కలుషితమైపోయి అపార నష్టం జరగొచ్చు.
ఈ చిత్తడి నేలల్లో ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆ ప్రాంతం యొక్క సామాజిక, ఆర్థిక, జీవావరణ సమతుల్యత కొనసాగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నేలకోత వల్ల, వాతావరణ మార్పు వల్ల కోస్తా ప్రాంతాలు ప్రభావితమైతే చిత్తడి నేల ఆవరణ వ్యవస్థ క్షీణిస్తుంది. ఫలితంగా మానవాళి కోలుకోలేని నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ప్రకృతి వనరులను సాధ్యమైనంత తక్కువగా వినియోగించడం, వ్యర్థాలను శుద్ధి చేసి తిరిగి వినియోగించడం ద్వారా ఈ ఆవరణ వ్యవస్థను కాపాడుకోవడం మనందరి తక్షణ కర్తవ్యం. ఆవరణ వ్యవస్థను కాపాడుకోవడం ప్రాధాన్యత కలిగిన విషయం. ఇది మన అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో సమానం. రాష్ట్రంలో గల జీవ వైవిధ్య సంపద గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య దర్శిని అనే పేరుతో ఒక లఘు చిత్రాల మాలికను డాక్యుమెంటరీలుగా నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఈ పచ్చిక బయళ్ళు అనే డాక్యుమెంటరీ ఆ ప్రయత్నంలో మూడవది. సామాన్య ప్రజానీకానికి, జీవ వైవిధ్య కమిటీల సభ్యులకు, కళాశాల విద్యార్థులకు, విద్యావేత్తలకు, పరిశోధకులకు మరియు ప్రకృతి ప్రియులకు జీవ వైవిధ్యం గురించి కొంత చైతన్యం మరియు మరింత అవగాహన కలిగించడానికి మండలి చేస్తున్న వివిధ ప్రయత్నాలలో ఇది ఒకటి. మనమొక విభిన్నమైన వైవిధ్యం గల గ్రహంలో బతుకుతున్నాం. ఇక్కడ ఎన్నో విభిన్నమైన పర్యావరణ ప్రాంతాలు లేదా జీవావరణ వ్యవస్థలు ఉన్నాయి. ఇది రోళ్లపాడు అభయారణ్య ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం సుమారు 8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ రోళ్లపాడు అభయారణ్యం అంతరించిపోతున్న జీవజాతులైన బట్టమేకపిట్ట మరియు కృష్ణ జింకలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక్కడ ఇంకా ఎన్నో ఇతర జంతువులు, పక్షుల జాతులు కూడా ఉన్నాయి. సుందర దృశ్యాలు కలిగిన ఈ పర్యాటక ప్రదేశంలో వసతి సౌకర్యాలతో పాటు మంచి పర్యావరణ విజ్ఞాన కేంద్రం కూడా ఉంది. చైతన్యవంతమైన పచ్చిక బయళ్ల పర్యావరణ వ్యవస్థకి ఈ రోళ్లపాడు అభయారణ్యం సరైన ఉదాహరణ. ఇక్కడ పొదలు, చెట్ల కంటే ఎక్కువగా పచ్చిక బయళ్లుంటాయి. ఇవి మరీ ఎడారిలాంటి ప్రాంతాలు కావు, కాని ఇక్కడ దట్టమైన అడవులు పెరిగేటంత అత్యధిక వర్షాపాతం కూడా ఉండదు. వాస్తవానికి ఈ పచ్చిక బయళ్ళు అరణ్యాలకి, వ్యవసాయ భూములకి మధ్యలో తారసపడుతుంటాయి. ఇవి మానవ నివాస ప్రాంతాలను అరణ్య ప్రాంతాలతో అనుసంధానం చేస్తాయి. వీటికి పర్యావరణ పరంగానూ ఆర్థిక పరంగానూ కూడా ప్రాముఖ్యత ఉంది. ఈ పచ్చిక బయళ్లలో పెరిగే గడ్డి జాతులలో వరిగగడ్డి, తుమ్మిగడ్డి, బోదగడ్డి, హెటెరోపోగాన్, సింబోపోగాన్ మొదలైన రకాలుంటాయి. ఈ పచ్చిక బయళ్ల పర్యావరణ వ్యవస్థలో మన ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమ, జొన్న ఇంకా ఇతర తృణధాన్యాల సహజసిద్ధమైన సమీప బంధుజాతుల మొక్కలు అధికంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి. ఈ పచ్చిక బయళ్ల పర్యావరణ వ్యవస్థ వినియోగదారులు 3 స్థాయిల్లో విభజింపబడి ఉంటాయి. అవి ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ స్థాయిల వినియోగదారులు. గడ్డిని నేరుగా తినే జంతువులు మొదటి స్థాయిలో ఉంటాయి. జింకలు, లేళ్ల వంటి అడవి జంతువులు, ఆవులు, గేదెలు, మేకలు వంటి పెంపుడు జంతువులు, కుందేళ్లు, ఎలుకలు వంటి సహజ జంతువులు, పురుగులు, చెదపురుగులు మొదలైన కీటకజాతులు,
జెర్రులు, రోకలిబండ జెర్రులు వంటి ప్రాణులు మొదలైనవన్నీ ప్రాథమిక స్థాయి వినియోగదారులు. మాంసాహార జంతువులైన పాములు, బల్లులు, నక్కలు, తోడేళ్లు, వేటాడి తినే ఇంకా పెద్ద మాంసాహార జంతువులైన పెద్ద పులులు, సింహాలు, చిరుతలు ఇవన్నీ ద్వితీయ శ్రేణిలోకొస్తాయి. ఇవన్నీ ప్రాథమిక వినియోగదారులను వేటాడి తిని జీవిస్తాయి. ప్రాథమిక మరియు ద్వితీయ శ్రేణి వినియోగదారుల మీద ఆధారపడి జీవించే గద్దలు, డేగలు మొదలైనవి తృతీయ శ్రేణి వినియోగదారులు. కాబట్టి పచ్చిక బయళ్లను మనం సంరక్షించుకుంటే అవి ఈ పర్యావరణ వ్యవస్థలో మానవులతో సహా ఇక్కడ జీవించే అన్ని జీవరాశుల ఆహారాన్ని, ఆహార పంటలను సంరక్షిస్తాయి.